మిత్రులందరికీ జై భీములు తెలియజేస్తూ ఇటీవల భారతదేశంలో జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కరుణార్ట్స్ జేబీం అంజయ్య కమటం ఏకం కావాలో వద్దో నేను చెప్తూనే ఉన్నా కదా బ్రదర్, చాలా కాలంగా నేను అదే మాట్లాడుతున్నా. కొత్తగా మళ్ళీ నాకు ఏకం కావాలని చెప్పడమే ఉంది. కానీ తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లాస్ట్లో అడుగుదురు, కానీ ఫస్ట్ అయితే వినండి. విన్న తర్వాత ఏంటనేది మనం మాట్లాడదాం. సో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా మనకు దేశమంతా ప్రభావితం చూపించినటువంటి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని ఇప్పటి వరకు మనం విశ్లేషణ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపించలేదు. అంటే వేరువేరు వాళ్ళు ఎనాలిసిస్ చేసినప్పటికీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోణంలో ఎనాలిసిస్ చేయడంలో కొంత మనం వెనుకబడి ఉన్నామనే చెప్పుకోవాలి. నేను కూడా కొంతకాలంగా చూశాను, అంటే ఎవరైనా మాట్లాడతారేమో, దీనికి ఏమైనా ఎనాలిసిస్ వస్తుందేమో అని చూశాను, కానీ రాలేదు. కానీ ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోకపోవడం అనేది మన చైతన్య రాహిత్యానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అటు ఫలితాలు, దాని పర్యవసానంగా మరి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనబడే వాళ్ళు ఏ విధమైనటువంటి ఎత్తుగడలు వేయాల్సింది, లేకపోతే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మన పాత్ర ఏముంది, ఏ మేరకు మనం ప్రభావాన్ని చూపించగలిగాము, ఈ విషయాలను తప్పకుండా మనం మనదైన కోణంలో ఎంతో కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేశాను. దయచేసి మీరు అందరూ కూడా ఈ వీడియోను చాలామందికి వెళ్ళేటట్టుగా చేయాలి. ఎందుకంటే మన జాతి చైతన్యం, మన ప్రజలు వారి యొక్క యోగక్షేమాల గురించి చదువుకున్న వాళ్ళుగా ఈ సమాజంలో ఎంతో కొంత బాధ్యత ఉన్నటువంటి వాళ్ళగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. సుమన్ పెండెల, ఆమ్ ఆద్మీ పార్టీపై మీ స్పందన ఏమిటి అన్న? ఓకే, తప్పకుండా. ఇప్పుడు వస్తా కదా, పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క విజయాన్ని సాధించింది కాబట్టి తప్పకుండా దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. ఫ్యాన్ బంద్ చేద్దాం. కాబట్టి దాని దగ్గరికి కూడా వస్తాను నేను. ముందుగా ఐదు రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఇక ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు పొందింది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ తనదైనటువంటి సిద్ధాంతాల ప్రచారం చేస్తూనే నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిందని నేను చెప్పడం కాదు, అందరూ మేధావులంతా కూడా అంటున్న మాట. అట్లాగే వాళ్ళు కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు చాలా టీవీల్లో, మీడియా అంతటా కూడా వాళ్ళ యొక్క ఎనాలిసిస్ చేశారు, మనం అంతా చూసాం. అయితే ప్రధానంగా మనం రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎట్లా ఉన్నా ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఈ రెండు రాష్ట్రాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం అయితే ఉంది. ముందుగా నేను పంజాబ్ గురించి మాట్లాడి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ దగ్గరికి వస్తాను. పంజాబ్, ఈ కామెంట్స్ చేస్తాను, ఈ కామెంట్స్ను కట్ చేస్తాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది నాకు, వీటితోటి దృష్టి అంతా దాని మీదకే పోతుంది. సో మిత్రులారా, పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పెద్ద ఎత్తున విజయం సాధించింది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పంజాబ్ ఢిల్లీకి దగ్గరగా ఆనుకున్నటువంటి రాష్ట్రం అది. వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అది. అంతేకాకుండా సైన్యంలోనూ రక్షణ వ్యవస్థలోనూ చాలా కీలకమైన పాత్ర పోషించేటటువంటి రాష్ట్రం అది. ఇటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో
ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత కొంతకాలపు పరిస్థితిని మనం గమనిస్తే అక్కడ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. ఈ రైతులు ఉద్యమించినటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో రకరకాలైనటువంటి వ్యతిరేకతల్ని కూడా రైతు ఉద్యమం ఎదుర్కొన్నది. కొంతమంది కేవలం ఇది డామినెంట్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఉద్యమం అని, కొంతమంది కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉంది నడిపిస్తుందని, మరికొంతమంది బీజేపీ పార్టీ కూడా ఇందులో డ్రామా ఆడుతుందనేటటువంటి చాలా రకాలైనటువంటి అనాలిసిస్ మనకు వచ్చింది. చాలా మ్యాగజైన్స్లో కూడా మనం చూసాం, చదివాం. కానీ ఫలితాలు దానికి భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఎంచుకున్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే కేజ్రీవాల్ గారికి ఉన్నటువంటి ఇమేజ్, ఇండివిజువల్ ఇమేజ్, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి సైద్ధాంతిక పునాదులు, అవి భారతదేశానికి చేసేటటువంటి మేలు, ఈ ఈ ఈ నేపథ్యాన్నే ప్రజలు ఎక్కువగా ఆలోచించారని నేను అనుకుంటున్నాను కూడా. అభిప్రాయం అయితే నాది అదే. కేజ్రీవాల్ను డామినెంట్ క్యాస్టుగా ఆయన బీజేపీ పార్టీ అనుబంధంగా కూడా కొంతమంది అభివర్ణించారు. నేను వాటి జోలికి వెళ్ళను. కానీ రాజ్యాంగబద్ధంగా కేజ్రీవాల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒక మేరకు ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. అంతేకాకుండా పంజాబ్లో జరిగినటువంటి రైతు ఉద్యమం ఏదైతే ఉందో అది చాలా చైతన్యపూరితమైనటువంటి ఉద్యమం. ఆ రైతు ఉద్యమము పై లేయర్లో జరగకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి జరిగినటువంటి ఉద్యమం అది. అంటే కొన్ని ఉద్యమాలు ఇంటెలెక్చువల్స్ మాత్రమే చేస్తుంటారు, కొన్ని ఉద్యమాలు మిడిల్ క్లాసు, ఎంప్లాయీస్, విద్యార్థులు ఇటువంటి వాళ్ళకు మాత్రమే పరిమితం అవుతాయి. మరికొన్ని ఉద్యమాలు కింది స్థాయిలో గ్రౌండ్ నుంచి మాసెస్ ఉద్యమము కొనసాగుతూ పోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే అంటాడు, ఐ వుడ్ లైక్ టు టర్న్ మై మూమెంట్ ఇంటూ మాసెస్ అని ఒక సందర్భంలో చాలా ప్రబలంగా చెప్తాడు. ఈ ఉద్యోగస్తులు, ఈ చదువుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. నేను ఈ లేయర్లో, అంటే చదువుకున్న ఉద్యోగస్తులైన ఈ లేయర్ నుంచి నా ఉద్యమాన్ని నేను మెల్లగా మాసెస్లోకి తీసుకెళ్తాను, మాస్ మూమెంట్ నడపబోతున్నానని చెప్పేసి ఆయన 1950s చాలా స్పష్టంగా ప్రకటన చేశారు బాబాసాహెబ్ గారు. కాబట్టి మాస్ మూమెంట్ యొక్క ఆవశ్యకతను బాబాసాహెబ్ ఆనాడే గుర్తించాడు. సరిగ్గా రైతు ఉద్యమం కూడా ఒక మాస్ మూమెంట్ లాగా కింది నుంచి ప్రజా చైతన్యంగా వచ్చినటువంటి ఉద్యమం. సరే, దాన్ని కాంగ్రెస్ నడిపిందా, ఆమ్ ఆద్మీ పార్టీ నడిపిందా అనే సంగతి పక్కన పెడితే, ఈ దేశంలో దోపిడీదారులకు, పెత్తందారులకు, బడా పారిశ్రామికవేత్తలకు వ్యవసాయాన్ని ఎలా మార్కెట్ చేయాలో ఈ పాలక పక్షాలు ఒక కుట్ర చేసినప్పుడు సాధారణ రైతులు కేవలం వాళ్ళు పంట పండించడమే కాదు, ఈ దేశంలో దోపిడీని అడ్డుకోగలము, అవసరమైతే దానికోసం ఎంతవరకైనా మేము వెళ్తాము అని చెప్పి నిరూపించినటువంటిది రైతు ఉద్యమం. మనం కనుక గమనించినట్లయితే మార్కెట్ వ్యవస్థను, అంటే వ్యవసాయము రైతు చేతిలో ఉంది, దాని నుంచి డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళింది. అయితే ఈ మార్కెట్ను బడా భూస్వాముల చేతుల్లోకి పంపించేటటువంటి పెద్ద ఎత్తున కుట్ర చేసింది బీజేపీ ప్రభుత్వం. దానికోసం చట్టాలు కూడా చేసింది. కానీ అటువంటి చట్టాలను వెనక్కు తీసుకునేటట్టుగా రైతు ఉద్యమం నడిపింది. నేనేమంటున్నానంటే పంజాబ్లో రాజకీయ మార్పు, రాజకీయ విప్లవం రావడానికి కారణం రైతు ఉద్యమం అనేటటువంటి సాంస్కృతిక విప్లవం లేదా సాంఘిక విప్లవం. అది నేను దాన్ని కేవలం వ్యవసాయ ఆధారిత విప్లవంగానో ఒక చిన్న పోరాటంగానో నేను చూడదలుచుకోలేదు. అంటే సమాజాన్ని ప్రభావితం చేసి, రాజకీయాలను ప్రభావితం చేసి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి ప్రభావవంతమైన ఉద్యమంగా మనం దాని నుంచి మనం నేర్చుకోవాలి గుణపాఠాలు. దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మీరు చూడండి, అక్కడ రైతులు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళు చేస్తున్న ఉద్యమము దేశ రాజకీయాల పట్ల అవగాహన కల్పించింది అక్కడ ప్రజలకి, పాలక పక్షాల పట్ల అవగాహన కల్పించింది అక్కడ ప్రజలకి. ఆర్థికంగా ఎలా దోపిడీ చేయాలని పాలక పక్షాలు కుట్రలు పన్నుతున్నాయి, వ్యూహాలు పన్నుతున్నాయి అనేది చాలా స్పష్టంగా ఆ ఉద్యమం ప్రజలకు నేర్పింది. అక్కడి నుంచి సంస్కరణ ప్రారంభమైంది, అక్కడి నుంచి మైండ్ సెట్ మారింది.
అక్కడి నుంచి ధర్మ పరివర్తన జరిగింది. అందువల్లనే రాజకీయ ధర్మ పరివర్తన జరిగింది ఇక్కడ. అందరు కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు, కాంగ్రెసే ఈ ఉద్యమం నడిపిస్తుంది అనుకున్నారు. కానీ ఈ ఉద్యమము మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తూ భారత రాజ్యాంగం యొక్క విలువను, భారతదేశ ప్రజల యొక్క చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ భారత ప్రజలే సార్వభౌములు అనేటటువంటి విధానంతో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడం జరిగింది. అవినీతి అనేటటువంటి రూపంలో ఈ దేశం కూరుకుపోతున్నప్పుడు, అవినీతి కూపంలో దాన్ని ప్రతిఘటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అలా యాంటీ కరప్షన్ అనేటటువంటి ఒక పెద్ద మూమెంట్ని తీసుకొని కులమతాలకు అతీతంగా ఒక వ్యవస్థ నిర్మాణంతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఢిల్లీలో అంత చదువుకున్న వాళ్ళు కావడం చేత వాళ్ళు డబ్బుల గురించి అంటే ఓటుకు నోటు తీసుకునేటటువంటి వాతావరణం అక్కడ లేదు కాబట్టి అంత ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు అక్కడ క్యుములేట్ అయి ఉంటారు కనుక వాళ్ళు పెద్ద ఎత్తున చైతన్యవంతులై ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. ఇప్పుడు అది పంజాబ్కి వచ్చింది. అంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు, అది మాసు ఉద్యమంగా మారినప్పుడు, ఆ మాసు ఉద్యమంగా జరుగుతున్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తున్నప్పుడు, దగ్గరికి చేరుకుంటున్నప్పుడు ప్రజలు సామాజికంగా, సంస్థాగతంగా మారుతారు. అవి రాజకీయాన్ని మారుస్తాయి. అందుకే బాబాసాహెబ్ అంటాడు, సోషల్ మూవ్మెంట్ ప్రిసీడ్స్ టు పొలిటికల్ మూవ్మెంట్. సాంఘిక ఉద్యమం, దాన్నే సాంస్కృతిక ఉద్యమం అని ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. సాంఘిక విప్లవం, సాంఘిక ఉద్యమం, లేదా వీళ్ళ భాషలో సాంస్కృతిక ఉద్యమం అనేది, సాంస్కృతికం అంటే మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పినా, పాటలు రాయడం, డప్పులు కొట్టడం, ఇది కాదు సాంస్కృతిక ఉద్యమం అంటే. సాంస్కృతిక ఉద్యమం అంటే మనిషి యొక్క మెదడును మార్చాలి, మనిషి మెదడు మీద పనిచేయగలగాలి, మనిషి యొక్క ధర్మ పరివర్తన జరగాలి, అతను నిన్నటి వరకు ఉన్నటువంటి ధర్మాన్ని మార్చుకోగలగాలి. ఇంతవరకు అవినీతి ధర్మంలో ఉంటే ధర్మం నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి ధర్మంలోకి మారడం, అది ధర్మ పరివర్తన అంటాం. నిన్నటి వరకు అసమానత వ్యవస్థలో ఉంటే అది అసమాన ధర్మం అయినప్పుడు సమాన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యవస్థలోకి మారడం. ఇక్కడ కన్వర్షన్, నేను రిలీజియస్ కన్వర్షన్ కాదు నేను చెప్తున్నది. ఇక్కడ ధర్మ పరివర్తన అంటే మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఏ విధానాన్ని అయితే అనుసరిస్తున్నామో అందులో ఉన్నటువంటి అసమానత్వాన్ని, అందులో ఉన్నటువంటి ఏదైతే చెడు ఫలితాలను ఇచ్చేటటువంటి అంశాలు ఉంటాయో వాటిని మార్చుకొని ధర్మ పరివర్తన చెంది నూతన మార్గంలోకి వెళ్ళి సమత, సమానత్వం అంటే బుద్ధుడు చెప్పినటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేటటువంటి వ్యవస్థలోకి వెళ్ళడం నా దృష్టిలో ధర్మ పరివర్తన. ఇట్లాంటి ధర్మ పరివర్తన జరగకుండా ఈ దేశంలో కుల వ్యవస్థ పోదు. ఇట్లాంటి ధర్మ పరివర్తన జరగకుండా సమాజంలో మార్పు రాదు. అయితే మీరు అడగవచ్చు, మరి రైతు ఉద్యమం కులాన్ని మారుస్తుందా అని. రైతు ఉద్యమం కులాన్ని మార్చకపోవచ్చు, కానీ రాజకీయ వ్యవస్థనైతే కుదిపేసి ప్రక్షాళన చేయగలిగింది. అదొక మార్పు, అదొక విప్లవం. అన్ని కులాన్ని మార్చేటటువంటి విప్లవాలు జరగవు, అన్ని కులాన్ని చేసే. అయితే ఈ విప్లవం కూడా, ఈ ఉద్యమం కూడా కులాన్ని కొంత తగ్గిస్తూ ఆయా కులాల మధ్య కొంత యాక్సెసిబిలిటీని కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సరే, దానికి సంస్థాగతంగా జరిగేటటువంటి మార్పులు ప్రభుత్వాలు చేపట్టాలి, ప్రజలు చేపట్టాలి, ఆ ఉద్యమాలు జరగాలి. అక్కడ జరిగింది కేవలం రైతు ఉద్యమాన్ని గురించి మాత్రమే పరిమితం అయితే మనం, ఆ రైతు ఉద్యమం అనేది సాంఘిక ఉద్యమం అయితే, అంటే సమాజంలో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రతిఘటించడం అయితే, ఆ ప్రతిఘటన అనేది రాజకీయాన్ని మార్చడానికి, రాజకీయ వ్యవస్థను మార్చడానికి దోహదం చేసింది. ఇవన్నీ మనం ఒక ఉద్యమం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఉద్యమాన్ని మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. నా దృష్టిలో నాకు అర్థమైన దగ్గరికి రైతు ఉద్యమము సామాజిక ఉద్యమంగా మారింది. సమాజంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించింది. ఆ అన్యాయాన్ని ప్రతిఘటిస్తున్నటువంటి కాలంలోనే ప్రజలు చైతన్యమయ్యారు, అవేర్నెస్ వచ్చింది, ప్రజలందరి మధ్యలోకి ఈ ఉద్యమం వెళ్ళింది. అది ప్రభుత్వాల యొక్క పైన అవగాహన కలిగించింది, సమాజం పైన అవగాహన కలిగించింది, మార్కెట్ వ్యవస్థ పైన అవగాహన కలిగించింది, ఆర్థిక వ్యవస్థ పైన అవగాహన కల్పించింది ప్రజలకి. ఇవన్నీ ఒక రాజకీయ మార్పుకు లీడ్ అయినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా సింపుల్గా తీసుకోవచ్చు చాలామంది, కానీ ఇది ఒక గొప్ప విప్లవంగా మనం అభివర్ణించుకోవాలి. చరిత్రలో నిలబడిపోతుంది అది. ఆ ఉద్యమము నేను అనుకోవడం ఏంటంటే, రైతు ఉద్యమము నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక పార్టీ సిద్ధాంతాన్ని ఎంచుకున్నది, నమ్మింది, అక్కడ ఆద్మీ పార్టీని గెలిపించింది. ఇది ఒక రాజకీయ మార్పు. దాన్ని కేజ్రీవాల్ గారు కూడా చాలా స్పష్టంగానే చెప్పారు చాలా చోట్ల.
సరే, ఆయన మనవాదాన్ని అనుసరిస్తాడా, ఏదన్నా అనుసరిస్తాడు అనేటటువంటిది మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం. అలాంటి పరిస్థితి రాదనే నేను అనుకుంటున్నాను. ఆయన చాలా చోట్ల మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అంబేద్కర్ వాదానికి, అంటే అంబేద్కర్ ఆలోచనలకి, సమాజ మార్పుకి చాలా దగ్గరగా మాట్లాడుతున్నట్టుగా నాకైతే అనిపించింది. సో ఇది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనం ఆలోచించవలసినటువంటి, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బంధువుగా, మీ రక్త సంబంధీకునిగా నేను మీకు ఈ ఉద్యమం నుంచి నేను నేర్చుకున్నటువంటి అంశాలను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాను. సో ఒక రాజకీయ విప్లవానికి ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది సంస్థాగతమైన సామాజికమైన మార్పు ఒకటి. రెండవది, ఖచ్చితంగా ఇది మాస్ మూమెంట్గా మారవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి మూమెంట్ కూడా మాస్ మూమెంట్గా మారితే కానీ రాజకీయ పక్షాలను జరగదు, రాజకీయ మార్పు జరగదు. రాజకీయాల మార్పు జరగాలంటే ధర్మ పరివర్తన ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఎటో వైపు తప్పకుండా ధర్మ పరివర్తన జరిగి తీరాల్సిందే. అప్పటిదాకా జరగకుండా మసిగుసి మారేడు గాయలు అమ్మేటటువంటి ఉద్యమాలు కొనసాగిస్తే రిజల్ట్ రాదు అని మనకు పంజాబ్లో జరిగినటువంటి రైతు ఉద్యమం, తద్వారా వచ్చినటువంటి ఎలక్షన్లు, ఆ ఎలక్షన్ల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను మనం చాలా స్పష్టంగా చూసాం. బీజేపీ పార్టీ దీనికి ఆ చట్టాలను వెనుకకు తీసుకోవడము, లేదా రైతులకు రకరకాలైనటువంటి కొత్త చట్టాలు ఇస్తాను, ఇంకా రకరకాల ఆశలు పెట్టడము, ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మలేదు. అంటే ఒక ఉద్యమం యొక్క స్టాండర్డ్స్ ఆ రూపంలో ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలు ఒకసారి విశ్వసిస్తే, ప్రజలు ఒకసారి నమ్మితే వాళ్ళు ఎలాంటి విప్లవానికైనా ఎలాంటి మార్పుకైనా సిద్ధపడతారు. అక్కడ డబ్బు పనిచేయదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి డబ్బులు గుప్పేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని మనం చూసి ఇన్స్పైర్ అయ్యే కంటే అక్కడ జరిగినటువంటి ఉద్యమాన్ని చూసి, మనం పంజాబ్లో జరిగినటువంటి ఉద్యమాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అక్కడ డబ్బు పనిచేయలేదు, అక్కడ కులాలు పనిచేయలేదు, మత వ్యవస్థ పనిచేయలేదు, లేకపోతే అల్లర్లు పనిచేయలేదు, లేకపోతే అక్కడ మనం వీళ్ళు సృష్టించాలనుకున్న కమ్యూనల్ రియోట్స్ అవి పనిచేయలేదు, గోమాత పనిచేయలేదు, రామాలయం పనిచేయలేదు, ఇంకా ఎన్ని చెప్పుకున్నా మీరు, ఇవన్నీ అక్కడ పనిచేయలేదు. ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు అనేది పంజాబ్ ఎన్నికలు మనకు చూపించాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలుగా మనం ఈ ఉద్యమాన్ని నుంచి నేర్చుకొని, ఈ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయవలసినటువంటి అవసరం ఉంది అనేది నేను చాలా స్పష్టంగా అంటే ప్రజల యొక్క సమస్యను గుర్తించి, ఆ సమస్యను నిరంతరాయంగా అమ్ముడుపోకుండా, ఆ సమస్యను ప్రజల ముందు పెడుతూ, వాళ్ళని చైతన్యం చేస్తూ, అవసరం అనిపిస్తే ప్రభుత్వాలను దించేటటువంటి స్థాయికి నడిపించడం అనేటటువంటిది ఏదైతే ఉందో, అది ఒక నిబద్ధతతో కూడిన ఒక దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమం. అది అట్లాంటి దీర్ఘకాలిక ఉద్యమాలను నడిపించినప్పుడు మాత్రమే మనం 100% రిజల్ట్ తీసుకురాగలుగుతాము. లేకపోతే మనం ఏదో కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా మన ఉద్యమాలు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. కాబట్టి పంజాబ్ ఎన్నికలని చూసి మనం బహుజనులుగా ఒక కమిట్మెంటు, సామాజిక చైతన్యము, సామాజిక స్ఫూర్తి, అది రాజకీయ లక్ష్యాలకు చేరుకునేటట్టుగా, లేదా రాజకీయ మార్పును, రెవల్యూషన్ తీసుకొచ్చేటటువంటి విధంగా ఉండాలి అని చెప్పేసి మనం వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఆ తర్వాత మనం కనుక ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వచ్చినట్లయితే, భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం, భారతదేశానికి చాలా కీలకమైనటువంటి రాష్ట్రం, ముఖ్యంగా ఈ దేశ రాజకీయ సిద్ధాంతాలకు కీలకమైనటువంటి రాష్ట్రం. అది భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో సగానికి పైగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వాస్తవాన్ని మనం కాదనలేం. ప్రతిసారి భారతదేశ ఎలక్షన్ విధానాన్ని ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు ప్రభావితం చేస్తాయనేది కాదనలేని సత్యం. అవి దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ఎలక్షన్ చాలా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రం అది. ఉత్తరప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో ఆ ప్రభుత్వం వస్తుంది అనేటటువంటి ఒక నానుడి కూడా ఉండేటటువంటి వాతావరణం ఉన్న రాష్ట్రం అది. ఇట్లాంటి ఒక రాష్ట్రాన్ని మనం, ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్లు, ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఫలితాలను కనుక మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా అని నేను భావిస్తూ ఉన్నాను. ఉదాహరణకి చూస్తే
అక్కడ ప్రధానంగా పోటీ పడ్డటువంటి పార్టీలు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీజేపీ పార్టీ, అట్లాగే బీఎస్పీ పార్టీ. ఈ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ ఈ 4 ప్రధానంగా పార్టీలు అక్కడ పోటీ పడ్డాయి. సరే, వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ 4 పార్టీల్లో ప్రధానంగా బీజేపీ పార్టీ అక్కడ విజయం సాధించింది. బీజేపీ పార్టీ విజయం సాధించడానికి ఈవీఎంలు దోహదపడ్డాయని ఒక వాదన ఉన్నా, వాస్తవాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎస్పీ పార్టీ అక్కడ సామాజిక న్యాయ సిద్ధాంతంతో ప్రజల్లోకి వెళ్ళింది. సమాజ్వాదీ పార్టీ యొక్క ప్రాథమిక సూత్రం, సమాజ్వాదీ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళుతూ అభివృద్ధి అనేటటువంటి దాన్ని కూడా ప్రధానంగా చూపిస్తూ సమాజ్వాదీ పార్టీ ఎలక్షన్లోకి వెళ్ళింది. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. గత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్స్లో అఖిలేష్ యాదవ్ ఒక పరిణతి చెందినటువంటి నాయకుడిగా, ఒక స్పష్టతతో కూడుకున్నటువంటి నాయకుడిగా, ఈ దేశం పట్ల, ఈ దేశ విధానాల పట్ల, లౌకికవాదం పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి నాయకుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. అది ప్రజల్ని కొంతవరకు సాటిస్ఫై చేసింది. కాబట్టి గత ఎలక్షన్ల కంటే ఇప్పుడు రెట్టింపు సీట్లను అఖిలేష్ యాదవ్ గారికి అక్కడ ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం అనేది విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. సరే, గెలవడము, అధికారంలోకి రావడం రాకపోవడం అనే సంగతి పక్కన పెట్టేస్తే సైద్ధాంతికంగా విజయం సాధించినట్టే, రెట్టింపు సీట్లను పొందడం వల్ల రాజకీయంగా కూడా కొంత లబ్ధి పొందినట్టుగానే మనం భావించాలి. సరే, అధికారంలోకి రాకపోవడం అనేది కొన్ని వైఫల్యాలు కూడా ఉండొచ్చు సమాజ్వాదీ పార్టీకి, ఉన్నాయి కూడా. మరి అటువంటి వాటిని నెక్స్ట్ ఎలక్షన్స్కి అఖిలేష్ యాదవ్ గారు తప్పకుండా సరిదిద్దుకొని వచ్చేసారి అధికారంలోకి రావాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే అది సామాజిక న్యాయ సిద్ధాంతానికి సంబంధించినటువంటి పార్టీ. సోషల్ జస్టిస్ను 100% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మనసా వాచా దేహ నమ్మినటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ. సామాజిక న్యాయమే ఈ సమాజాన్ని మార్చగలుగుతుంది, సామాజిక న్యాయమే ఈ సమాజంలో అభివృద్ధిని తీసుకురాగలుగుతుంది, సామాజిక న్యాయమే ఈ సమాజానికి చాలా మంచి ఫలాలను అందివ్వగలుగుతుంది అనేది మనం నమ్మవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సామాజిక న్యాయ సిద్ధాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవచించినటువంటిదే. సామాజిక న్యాయ సిద్ధాంతమే బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలంలో చాలాసార్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంతా కూడా మనం చూసినట్లయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కానివ్వండి, ఆ తదనంతరం జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్తులో కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఏది ఏమైనా సమాజ్వాదీ పార్టీ గతం కంటే ఇప్పుడు కొంత ముందు వరుసలో ఉంది, కొంత మంచి ఫలితాలను చవిచూసింది అన్నప్పుడు సామాజిక న్యాయ సిద్ధాంతం, అభివృద్ధి ఈ రెండు కూడా అక్కడ బలంగానే పనిచేసినట్టుగా మనం భావించాలి. మరి యోగి ఆదిత్యనాథ్ ఏ సిద్ధాంతాల పునాదుల మీద రాగలిగాడు అంటే, యోగి ఆదిత్యనాథ్ వెనకాల ఒక బలమైనటువంటి ప్రజల్ని నమ్మించగలిగేటటువంటి ఒక ఆయుధం ఏంటంటే ఆయన పెళ్ళి కుటుంబం లేకపోవడం. కుటుంబం లేదు కాబట్టి సమాజానికి మేలే చేస్తాడు అనేటటువంటి ఒక భావన ఉంది. అది నడిపించింది, హిందుత్వవాదం కూడా నడిపించింది కొంత. సరే, ఈ చాలా కారణాలు ఉన్నాయి, అటువైపు నేను వెళ్ళను. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది బహుజనం, ఎస్సీ బీసీల యొక్క కోణం నుంచి కనుక మనం ఈ కోణాన్ని విశ్లేషణ చేసుకున్నాం. కాబట్టి అఖిలేష్ యాదవ్ గారు ఇంకా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. ఇక్కడ గతంలో కంటే ఇప్పుడు చాలా దేశం పట్ల ఒక స్పష్టమైన భావంతో చాలా స్పష్టంగా దేశాన్ని ఎటు నడిపించాలి, ఎటు నడిపించబడుతుంది అనేటటువంటి క్లారిటీతో అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్లో 0, దాదాపుగా ఉత్తరప్రదేశ్లో కనుమరుగైందని అనుకోవాలి దాన్ని.
దేశవ్యాప్తంగా ఆ వాతావరణం ఉంది, ఉత్తరప్రదేశ్లో కూడా అదే వాతావరణం ఉంది. కాంగ్రెస్ కూడా అనుకోలేదు ఉత్తరప్రదేశ్లో అధికారం సాధిస్తామని, కానీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఆశించిన సీట్లు వస్తాయని కూడా కాంగ్రెస్ అనుకోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసిన ప్రచార తీరుతెన్నులు, అక్కడ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అవన్నీ చూస్తుంటే సమాజాన్ని బలంగా నడిపించగలిగేటటువంటి నాయకత్వాన్ని అందిస్తారు అనే నమ్మకం లేకుండా ఉంది. కాబట్టి అట్లాంటి బలహీనతలతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ అంతకంటే ఎక్కువ ఆశించదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మిగిలినటువంటి ఇంకొక పార్టీ బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మొత్తం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో అత్యంత ఘోరంగా విఫలమైంది మాయావతి. కాంగ్రెస్ కంటే విఫలమైంది మాయావతి. ఎందుకంటే ఇండిపెండెంట్లు 4 గెలిస్తే బీఎస్పీ పార్టీ ఒకటే ఒక సీట్ గెలిచింది. ఈ మాట ఎందుకు చెప్పేస్తున్నానంటే, నేను గతంలో నాకు తెలిసి ఒక 6 నెలల క్రితం అనుకుంటాను, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ మిత్రుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆయనకు. ఏం చెప్పానంటే, బీఎస్పీ పార్టీ తన యొక్క సైద్ధాంతిక పునాదుల నుంచి పక్కకు తొలగింది కాబట్టి దాదాపుగా విష ఫలితాలే వస్తాయి, చేదు ఫలితాలనే మనం చవి చూడాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనవాదులు అనుకున్న వాళ్ళంతా నా మీద పెద్ద ఎత్తున రకరకాలుగా మాట్లాడి కామెంట్ చేశారు. సరే, నేను దానికి బాధపడలేదు. ఎందుకంటే మనం చెప్పాల్సింది చెప్పినాం. నమ్మిన వారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. దానికి నేను చేసేది ఏం లేదు. కానీ ఒక చదువుకున్న వాడిగా నేను ఈ ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం నాకుంది, ఆ బాధ్యత నాకుంది. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తూ వస్తున్నాను. మీరు చూడండి, చాలా క్లియర్గా బీఎస్పీ పార్టీ తన సిద్ధాంతాన్ని నుంచి వైదొలిగింది అనడానికి ఈ ఎలక్షన్సే కారణం. మనకు చూపిస్తాయి, ఫలితాలను చూపిస్తాయి. ఎందుకంటే బీఎస్పీ పార్టీ యొక్క సైద్ధాంతిక పునాది పెన్ను. సరిగ్గా కనబడట్లేదు, ఇంకో పెన్ను తీసుకుంటాం. పెన్. బీఎస్పీ పార్టీ యొక్క సిద్ధాంతం మొత్తం ఒకటే పెన్నుతో ఉంది. ఈ పెన్ను చాలు. మాన్యవారు కాంశీరామ్ గారు ఈ పెన్ను చూపిస్తూ ఈ దేశంలో రాజకీయ విప్లవాలకు సంబంధించినటువంటి రావలసినటువంటి విప్లవాలను గురించి చాలా క్లారిటీగా ప్రజలకు బోధిస్తూ వచ్చాడు ఆయన. చాలామంది ఏమంటారంటే కాంశీరామ్ గారి పని విధానం మాత్రమే, ఆయన దగ్గర ఐడియాలజీ లేదని. కానీ కాంశీరామ్ గారు అంబేద్కర్ గారి కొనసాగింపుగా చాలా పెద్ద ఫిలాసఫీని అందించాడు ఈ దేశానికి. అది చాలామందికి తెలియదు, తప్పుగా అర్థం చేసుకుని ఆయన కేవలం ఒక పనుల్లాగా చెప్తూ ఉంటారు. కానీ అది కాదు. ఆయన చాలా స్పష్టమైన సైద్ధాంతిక పునాదులు ఆయన దగ్గర ఉన్నాయి. సరే, ఇప్పుడు అది ఆ సందర్భం కాదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కానీ పెన్ను సిద్ధాంతం మాత్రం ఒకటి నేను మాట్లాడతాను. ఆయన ఏం చెప్పేవారంటే, ఈ పెన్ను అనేటటువంటిది ఒక సమాజం అనుకుంటే, ఈ సమాజానికి పైన ఉన్నటువంటి క్యాప్ ఏదైతే ఉందో, ఈ క్యాపు బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య. క్షత్రియులు లేరు కాబట్టి బ్రాహ్మణ్, బనియా. ఈ బ్రాహ్మణ్, బనియా అనేటటువంటి వాళ్ళు ఈ క్యాప్. మిగిలినటువంటిది ఏదైతే ఉందో, ఈ యొక్క కలం, ఇది రాసేది ఏదైతే ఉందో, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం. మీరు చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ఇది 85% ఉంది. పెన్నులో చూడండి, భాగం తీసుకుంటే ఇది 15% ఉంటే కిందిదంతా 85% ఉంది. ఈ 85% సమాజాన్ని ఈ 15% ఉన్నటువంటి సమాజం ప్రభావితం చేస్తుంది, ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ 15% ఉన్న బ్రాహ్మణ్, బనియా ఎవరైతే ఉన్నారో వీళ్లను పక్కన పెట్టేసి ఈ 85% ఉన్నటువంటి వాళ్ళు రాయాలి, అంటే పరిపాలించాలి. ఈ 85% ఉన్న ఈ పెన్ ఏదైతుందో ఇది రాయాలి. ఈ క్యాప్ లేకుండా పెద్ద ప్రభావం ఏం లేదు. ఈ క్యాప్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ క్యాప్ లేకుండా కూడా పెన్ను నడపచ్చు. కానీ ఇది లేకుండా మాత్రం క్యాప్ ఒక్కదాంతో నువ్వు రాయలేవు. కాబట్టి రాయాల్సింది ఇది, ఏలాల్సింది ఇది, ఆధిపత్యం చలాయించాల్సింది వీళ్ళు. ఆధిపత్యం కూడా కాదు, పరిపాలన. ఇక్కడ కానీ ఈ 85% ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజాన్ని ఈ 15% ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు, రాయకుండా చేస్తున్నారు, ఏలకుండా చేస్తున్నారు. క్లోజ్, క్యాప్ పెడితే అయిపోయి ఎక్కడి నుంచి రాస్తాం? లేదు. అందువల్ల ఈ 15% ఉన్నటువంటి సమాజాన్ని ఇక్కడ పక్కన పెట్టేసి బ్రాహ్మణ్, బనియా చోడ్కే బాకీ వాలా బహుజన్ హై, ఈ 85% ఉన్నటువంటి వీళ్ళు కూడా ఈ ల్యాడర్ సిస్టంలో ఉన్నారు, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉన్నారు.
ఇన్ఈక్వల్ సొసైటీ, సోషల్ ఆర్డర్లో ఉన్నారు. ఈ ఇన్ఈక్వల్ సోషల్ ఆర్డర్ని ఇలా ఈక్వల్ సోషల్ ఆర్డర్లోకి తీసుకురావాలని కాంశీరామ్ గారు చెప్పారు. ఈ పెన్నుతోనే రాయాలి అన్నాడు. ఇదే పరిపాలించాలి అని చెప్పాడు. ఇది కూడా ఈక్వల్ సొసైటీ. సరే, వీళ్ళు దీనికి తోడైతే సమానంగానే తోడవుతారు, వీళ్ళది వీళ్ళకి ఇస్తారు, ఇట్లుంటుంది ఇది. కానీ ఈ 85% సమాజంని పనిచేయాలి, ఈ 85% సమాజంతో రాయాలి, పరిపాలించాలి. ఈ 85%ఏ ఈ దేశానికి కీలకం అని చెప్పినటువంటి వ్యవస్థ బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం. దీన్ని ఇప్పుడు చెప్పండి, ఏ రకంగా మనం ఈ సిద్ధాంతాన్ని చెప్పగలం అంటే కాంశీరామ్ గారి పెన్ను సిద్ధాంతాన్ని పెంటలో పడేసినాం. పెరియార్ నాయకర్ గారి యొక్క సంస్కరణ సిద్ధాంతాన్ని సంకనాకిచ్చిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికార సిద్ధాంతాన్ని, ప్రబుద్ధ భారత్ సిద్ధాంతాన్ని బురదలో దొక్కిరు, తుంగలో తొక్కి బహుజన హితాయ అనే దాని నుంచి సర్వజన హితాయ అనే దగ్గరికి వచ్చేసారు. అంటే బహుజన సమాజ్ పార్టీ తన యొక్క సిద్ధాంతమైన బహుజనవాదం నుంచి మొత్తం ఓవరాల్ సమాజాన్ని నేను ఉద్ధరిస్తా అనే స్థాయికి ఎదిగే వరకెల్లా సమాజం గుర్తించకుండా ఉండదు. అప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ దూరం అయిపోయింది. కేవలం షెడ్యూల్ క్లాస్ మాత్రమే ఇప్పుడు ఎవరైనా ఓట్లు వేస్తున్నారు బీఎస్పీ కంటే, ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్సే. బీజేపీ షెడ్యూల్ కాస్ట్లో కూడా కొన్ని కులాలను పక్కకు తీసి విభజన చేసి బీజేపీ ఓట్లు వేయించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు అనిపించింది. మనకు చాలా స్పష్టంగా ఉంది ఉత్తరప్రదేశ్లో. కాబట్టి బీఎస్పీలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ మాత్రమే ఓట్లు ఇస్తున్నది. అందువల్లే ఒకటే సీట్ వచ్చింది. సైద్ధాంతిక పునాదుల నుంచి వైదొలగడం వల్ల ఆ సమాజాన్ని ఉద్ధరించకపోగా ఆ సమాజం నుంచి చెడు ఫలితాలని మనం చూడాల్సి వస్తుంది. మీరు అట్లే చూస్తామంటే నాకు ఏ అభ్యంతరం లేదు. నేను కేవలం ఎనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను ఇక్కడ. నేను ఏ పార్టీకి సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదు, వాళ్ళ ఇష్టం వాళ్ళు. కానీ నేను ఈ సమాజ వ్యవస్థ లోపల ఒక సమాజవాదిగా, ఒక సోషల్ జస్టిస్ను నమ్మేవాడిగా, ఒక బహుజనవాదాన్ని విశ్వసించిన వ్యక్తిగా నేను దీన్ని ఎనాలిసిస్ చేసి నా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకోసం మాత్రమే చెప్తున్నాను నేను. కాబట్టి బీఎస్పీ పార్టీ ఎప్పుడైతే తన సిద్ధాంతాలను వదులుకొని అణచివేతకు గురైనటువంటి సమాజాన్ని ఏకం చేయడం అనే అంశాన్ని వదిలిపెట్టి దానికి భిన్నమైనటువంటి సిద్ధాంతాలను ఎప్పుడైతే తీసుకుందో అప్పుడే తన వైఫల్యాలు ప్రారంభమైనాయి, తన పతనం ప్రారంభమైందని చెప్పాలి. అది ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికల్లా స్పష్టమైపోయింది. చాలామంది ఏమంటున్నారంటే ఎంపీ ఎలక్షన్లో చూడండి చూపిస్తాము అంటున్నారు. నేనేమంటున్నా, ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ బీఎస్పీకి సపోర్ట్ చేస్తుందని కానీ, ఎక్కువ సీట్లు తీసుకొచ్చి కేంద్రంలో ప్రభావితం చేస్తుందని కానీ నేను నమ్మడం లేదు. అట్లా వచ్చేటటువంటిది ఏదైనా ఉన్నా కూడా మనకు అనవసరం. ఒకవేళ అట్లా బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి బీఎస్పీని అధికారంలోకి తీసుకొస్తుందంటే అట్లాంటి అధికారం వచ్చినా అక్కర్లేదు. ఎందుకంటే ప్రజల్లో అలాంటి విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు అట్లనే ఉండి, ప్రజల్లో కుల వ్యవస్థ అట్లనే ఉండి, ప్రజల్లో అంటరానితనం అట్లనే ఉండి, ప్రజల్లో ఒక కులం పట్ల ఒక కులం ద్వేషంతో ఉండి అధికారం తీసుకొస్తా అంటే కేవలం అధికారం ఒక్కదాని ద్వారా మొత్తం సమాజం మారుతుంది అనేది అబద్ధం. సోషల్ రెవల్యూషన్ జరిగి తీరాల్సిందే, సంస్కరణ ఉద్యమం జరిగి తీరవలసిందే. సోషల్ రెవల్యూషనే పొలిటికల్ రెవల్యూషన్ దారితీస్తే కనుక అది గట్టి పునాదులతో శాశ్వతంగా నిలబడుతుంది. సమాజంలో ఒక పెద్ద మార్పుకి సమానత్వం దిశగా నడిచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లా కాకుండా మసిపూసి మారేడుగాయలు అమ్మడం ద్వారా బ్రాహ్మణులను దగ్గర తీసుకొచ్చి ఏదో గుళ్ళు గోపురాలు తిరిగితే మనకు అధికారం వస్తుంది అని కనుక నమ్మితే దానంత మూర్ఖత్వం, పిచ్చితనం ఇంకొకటి లేదు. అట్లా వచ్చే అధికారం వల్ల ఏ ప్రయోజనాలు ఉండవు. అట్లా వచ్చే అధికారం వల్ల సమాజంలో మార్పు జరగదు. అట్లా వచ్చే అధికారం వల్ల ఈ సమాజాన్ని మనం ఉద్ధరించలేము. అట్లా వచ్చే అధికారం వల్ల ఈ ఎస్సీ బీసీ సమాజానికి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉండవు. మళ్ళీ కూడా బ్రాహ్మణ వర్గాలు, బనియా వర్గాలు మాత్రమే దీని ద్వారా లబ్ధి పొందుతాయి. మీరు చాలా స్పష్టంగా ఆలోచించండి దాని గురించి. కావాలంటే నేను దీని పట్ల ఎప్పుడైనా చర్చకు సిద్ధం. సాంస్కృతిక విప్లవాలు జరగకుండా, కుల సంస్కరణ ఉద్యమం జరగకుండా, కుల వ్యవస్థను పాటిస్తున్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద పనిచేయకుండా, ధర్మ పరివర్తన జరగకుండా, ఎదుటి వ్యక్తి ఒక రెండు బీసీ కుల, ఒక ఎస్సీ కులను ఒక బీసీ కులాన్ని రెండు కలపగలిగేటటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ని క్రియేట్ చేయకుండా, ఏదో పై కులాల సపోర్ట్ తీసుకొని మేము అధికారంలోకి వస్తామంటే దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి, అసలు సాధ్యమయ్యే పనేనా అనేది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో మనకు తేలిపోయింది.
అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, తెలంగాణకు కూడా వర్తిస్తుంది, అన్ని బహుజన ఉద్యమాలకు వర్తిస్తుంది. నడిపించడంలో విఫలమైపోయింది. మాయావతి గారు బహుజన సమాజాన్ని లీడ్ చేసే దశలో రావాల్సినటువంటి విప్లవాలను తీసుకురావడంలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ప్రూవ్ చేసింది. కాబట్టి మనం బహుజనులుగా దీని నుంచి పాఠాలు నేర్చుకొని ఉద్యమాన్ని పునరుద్ధరించడము, ఉద్యమాన్ని మాసులోకి తీసుకెళ్లడము, అది కుల నిర్మూలన ఉద్యమం ఒకవైపు సాగుతూనే రాజకీయ ఉద్యమం జరగడం, రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. సోషల్ రెవల్యూషన్, పొలిటికల్ రెవల్యూషన్ రెండు ఒకేసారి జరుగుతున్నప్పుడు అప్పుడు సోషల్ రెవల్యూషన్ యొక్క ఫలితాలు పొలిటికల్ రెవల్యూషన్కు దారితీసి పొలిటికల్ రెవల్యూషన్ జరిగి అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది. చాలామంది ఇప్పుడు అంటున్నారు గుళ్ళు గోపురాలు తిరగడం ద్వారా, లేకపోతే మిగతా కులాలను పేద కులాలు అంటారు, పేద కులాలను కలుపుకోవడం ద్వారా, పేద అగ్ర కులాలను కలుపుకోవడం ద్వారా అధికారం సాధించవచ్చు అని. సరే, సాధిస్తామా లేదా అనేది నేను ఇప్పుడు డిసైడ్ చేయలేను, జడ్జి చేయలేను. కానీ తర్వాత మీరు దాని ఫలితాలను మీరే చూస్తారు, అది తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేనేమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అది కాదని నేను అంటాను. నేను అంబేద్కరిస్టుగా, అంబేద్కర్ నమ్ముకున్న వాడిగా నేను చెప్పేది ఏంటంటే సమాజంలో మార్పు జరగాలి, కుల వ్యవస్థలో రిజిడ్గా ఉన్నటువంటి కుల వ్యవస్థలో మొబిలిటీ రావాలి. ఆ మొబిలిటీ అనేది కుల వ్యవస్థ యొక్క రూపుమాపు దాన్ని నాశనం చేయడానికి దారితీయాలి. కానీ అది అట్టనే ఉంటుందంటే ఈ విష ఫలితాలే ఉంటాయి. ప్రజలు బాధపడాల్సి వస్తుంది ఆ కులంతో. ఇప్పుడు ఇంకా అత్యంత భయంకరంగా కులంగా మారిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంకొక వాదన వచ్చిందంటే అసలు కులం బోధు అని వాదన చేస్తున్నారు చాలామంది. ఒక డాక్టరు మా వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్తో మాట్లాడుతూ అసలు కులం బోధండి, అంబేద్కర్ గారు తప్పు చేశాడు అన్నాడట ఆయన. అంబేద్కర్ పుణ్యాన ఉద్యోగం పొంది, అంబేద్కర్ పుణ్యాన నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటూ, అంబేద్కర్ పుణ్యాన సుఖాన్ని అనుభవిస్తూ, అంబేద్కర్ పుణ్యాన రోజు 4 మెతుకులు తింటూ అంబేద్కరే తప్పు అని వీళ్ళు అంటున్నారు. కానీ ఈ దేశ నోబెల్ బహుమతి గ్రహీత అయిన అమర్త్య సేన్ ఒక డామినెంట్ క్యాస్ట్కి సంబంధించిన వాడేమో ఈ భారతదేశంలో అంబేద్కర్ గారే నాకు గురువు, నా తండ్రి అని చెప్పేసి అన్నాడు. ఎకనామిక్స్లో నా తండ్రి, మై ఫాదర్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు. ఒక అప్పర్ కాస్ట్ వాడేమో అంబేద్కర్ ఈజ్ ఫైనల్ అంటే, ఒక షెడ్యూల్ కులాల్లో పెట్టే రిజర్వేషన్ అనుభవించి ఆయన పుణ్యాన ఫ్యామిలీ అంతా 4 ముద్దలు తింటున్న వాళ్ళేమో అంబేద్కర్ తప్పు అంటున్నారు. ఇది దురదృష్టకరమైన పరిణామం. ఇంత దౌర్భాగ్యం ఇంకా ఏ దేశానికి ఏ వాదానికి రాకూడదు. అంబేద్కర్ గారు ఎప్పుడు తప్పు కాదండి. కులం బోధు అంటున్నారు మీరు. కానీ నేను అంటున్నా ఈ ఎస్సీ కులాల్లో ఎవడన్నా ఒక డాక్టర్ ఉంటుండే ఒక 50 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద ఎందుకు లేరు మరి? అంటే ఇప్పుడు డాక్టర్లు అయ్యారు కదా, అంటే మార్పు వచ్చిందా లేదా? అంటే నీ ముందలనే అంటరాని వాడుగా ఉండి, పెంటల మీద ఉండేవాడు, బావుల దగ్గర ఉండి నెత్తి మీద మనిషి మలాన్ని మోసినటువంటి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు మారడం మీరు చూస్తారు. కానీ కులం పోదంటారు. కులం పోతుంది అనడం లేదు ఒక మార్పు, మొదటి పెట్టి అనుకోవదాన్ని. ఎందుకు అనుకోలేదు? ఇంతకుముందు ఎవరైనా డామినాస్ట్ క్యాస్ట్కి సంబంధించినటువంటి బ్రాహ్మణ, రెడ్డి, బనియా ఈ కులాల వాళ్ళని కింది కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? ఎస్సీ ఎస్టీలు పెళ్లి చేసుకున్నారా? అసలు జరిగిందా అది? కానీ ఇప్పుడు జరుగుతుందిగా. అంటే కుల వ్యవస్థలో మార్పు వచ్చిందా రాలేదా? కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు అయ్యారు, కోట్ల మంది ఇవాళ ఫలితాలను పొందుతున్నారు, చాలామంది కోటీశ్వరులు అయ్యారు, సంపన్నులు అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, టీచర్, లాయర్, జడ్జి, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అవుతున్నారు. కింది కులాల్లో ఉన్న వాళ్ళు, అంటరాని కులాలుగా పేరు పొందిన వాళ్ళు, అంటరాని కులాల్లో బతికిన వాళ్ళు, వాళ్ళ తాతలు తండ్రులు అంటరానితనాన్ని అనుభవిస్తూ భయంకరంగా చిదిరించబడ్డ వాళ్ళు. ఇవి వచ్చినట్టే మార్పు జరుగుతలేదా? ఇది మార్పు కాదా? కుల వ్యవస్థ రూపు మారడానికి, మొత్తం రూపు మారిపోవడానికి ఈ ఎత్తుగడలే ఇవే అంబేద్కర్ గారు వేశారు. అది చివరిలో ఏదో ఒకరోజు తప్పనిసరిగా ఈ దేశంలో కుల వ్యవస్థ తుడిచిపెట్టుకపోతుంది. చాలామంది అంటారు హిందూ మతం ఉండదని. ఎవరు చెప్పిండు? కుల వ్యవస్థకి హిందూ మతం ఉండదని ఎందుకంటారు మీరు? 100% కుల వ్యవస్థ పోయినా హిందూ మతం ఉంటుంది. దానికేం అభ్యంతరం, దానికేం పెద్ద ఇబ్బంది లేదు. అది తప్పుడు మాట అది. కాబట్టి నేనేమంటున్నా, అంటరానితనం ఉండాలన్నట, అంటరానితనం పోవాలన్నట, కులం ఉండాలన్నట. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ద అన్టచబిలిటీ ఈజ్ జస్ట్ an extension of the caste system. The both will fall together or stand together. ఉంటే అంటరానితనం, కులం రెండు కలిసే ఉంటాయి, లేకపోతే కూలిపోతాయి.
రెండు పోతాయి. కాబట్టి కులం ఉండి అంటరానితనం పోవాలనుకునేది అది ఒట్టి బుద్ధి తక్కువ మాట, అది సాధ్యం కాదు. కాబట్టి కులం ఉంటే అంటరానితనం ఉంటుంది, అంటరానితనం ఉంటే కులం ఉన్నట్టే. కాబట్టి కుల వ్యవస్థ యొక్క ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే అంటరానితనం, చిన్నచూపు, ఇన్ఈక్వాలిటీ, దోపిడీ, అవమానం. ఇది పోకుండా మీరు ఏం చేస్తామన్నా అధికారం తెచ్చుకుంటామంటే కూడా అది ఏం చేసేది లేదు. అధికారం తెచ్చి ఎడబెట్టుకుంటావు, ఏం చేస్తావు? అధికారం కూడా ఈ కుల వ్యవస్థ పోవడానికే మనకు కావాల్సింది. అధికారం కూడా ఈ సమాజాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికే. ఈ సమాజం వృద్ధిలోకి వస్తే కుల వ్యవస్థ సన్నగిల్లిపోవడానికే, కులాల మధ్య సమానత్వం సాధించడానికే. అట్లా సాధించాలంటే 100% సంస్కరణ ఉద్యమాలు జరగాల్సింది. అది కాంశీరామ్ గారు చెప్పాడు, అంబేద్కర్ గారు కాదు, కాంశీరామ్ గారు కూడా ఈ మాట చెప్పారు. కాబట్టి తెలంగాణ సమాజంలో సంస్కరణ ఉద్యమాలు జరగాలి, కుల నిర్మూలన ఉద్యమాలు జరగాలి, వ్యతిరేక పోరాట ఉద్యమాలు జరగాలి, సమాజాన్ని రాజకీయ వ్యవస్థగా రాజకీయ వైపు నడిపించగలిగేటటువంటి విప్లవాలు జరగాలి. అలాంటి ఉద్యమాలు జరగకుండా ఉంటే మనం ఉత్తరప్రదేశ్లో చూసినటువంటి ఫలితాలనే ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడవలసి వస్తుంది. సో ఒక ఆయన కేవలం ఎస్సీ కులాలను, లేకపోతే కేవలం ఎస్సీ కులాల్లో ఒక కులాన్ని సమీకరించి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇంకో కొంతమంది వాదన. అది ఎంత తప్పుడు వాదన ఇప్పుడు బీఎస్పీ తేల్చేసింది. ఒక్క కులం ఓట్లు వేస్తే జరిగేది అదే రిజల్ట్. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాస్ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నారు. 50% బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది. ఈ బ్యాక్వర్డ్ క్లాసును కదిలించకుండా, ఈ బ్యాక్వర్డ్ క్లాసులో మొబిలిటీ రాకుండా, ఈ బ్యాక్వర్డ్ క్లాసు రాజకీయ చైతన్యం వైపు మళ్ళీ వాళ్ళు కూడా ఒక యాంగిల్, ఒక పోల్గా మారకుండా, పోలరైజ్ జరగకుండా, కనీసం దాంట్లో కొంతనైనా మొబిలిటీ రాకుండా ఈ రాష్ట్రంలో బహుజనుల అధికారం అనేటటువంటిది ఒట్టి కళ. కాబట్టి 100% మనం బ్యాక్వర్డ్ క్లాసును చైతన్యం చేయవలసిందే, బ్యాక్వర్డ్ క్లాస్ నాయకత్వాన్ని బలపరచవలసిందే, బ్యాక్వర్డ్ క్లాసును ముందు పెట్టి మనం వెనక ఉండి ఉద్యమాలు నడవలసిందే. అట్లయితేనే ఈ రాష్ట్రంలో చైతన్యం వస్తుంది, అట్లయితేనే పొలిటికల్ మొబిలిటీ వస్తుంది. లేకపోతే అసాధ్యమైన ముచ్చటది. సరే, పోయినసారి ఒక 1000 వస్తాయి, ఇప్పుడు 1500 వస్తాయేమో, 2000 వస్తాయేమో. లేకపోతే మనం నాయకులం అయితే మేము ఆ కులం పేరు ఉపయోగించుకొని ఒక విల్లా కొనుక్కోగలుగుతామేమో, లేదా ఆ కులాల పేర్లు ఉపయోగించుకొని మనం లాంఛనంగా తిరగగలుగుతామేమో. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగా అన్నటువంటి సామాజిక మార్పు ఏదైతుందో అది అసాధ్యమవుతుంది. తద్వారా మీరు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే, నేనైనా మీరైనా ఎవరైనా. ఏముంది, మహా అయితే తింటాం, ఏమి తినడానికి ఏముంది? మన తాతతండ్రులు అసలు లేకుండా తిండి లేకుండా చచ్చి ఇప్పుడు మనం తినేసేస్తాం, అంతేనా? కానీ సామాజిక మార్పు కోరుకున్నాడు కదా ఆయన. పెద్ద ఆయన ప్రాణాలను పెట్టుకున్నాడు, భార్యాపిల్లల్ని సమర్పించాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఉద్యోగాలు మన కోసమే, పదవుల్ని మన కోసమే, ఇవన్నీ చేసిన పెద్ద త్యాగం ఉంది కదా దీని వెనకాల. ఇదంతా కూడా నిర్వీర్యం అవుతుంది వీళ్ళు చేసే ఈ పనుల వల్ల. వీళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలు అంటారు నేను వాటిని, అసాంఘిక కార్యకలాపాల వల్ల మొత్తం వ్యవస్థే నిర్వీర్యమై బలహీనమైపోయేటటువంటి ప్రమాదం ఉంది. అంబేద్కర్ వాదాన్ని పెనుముప్పులోకి నెట్టేస్తున్నారు. అంబేద్కర్ గారు కోరుకున్న ఏ ఫలితాలైతే ఉన్నాయో, ఏ వాదం అయితే ఉందో, అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఏ విప్లవం అయితే ఉందో అది సాధ్యపడకుండా చేస్తున్నారు. విద్రోహులుగా మారిపోతున్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, సోదరులారా, మనం మారుదాం. బహుజన ఉద్యమాన్ని ఎలా నడపాలి, సోషల్ జస్టిస్ మూవ్మెంట్ని ఎలా నడపాలి, బ్యాక్వర్డ్ క్లాసును ఏ విధంగా ఉద్యమాల్లోకి తీసుకురావాలి, బ్యాక్వర్డ్ క్లాసును ఏ రకంగా ఎత్తుగడల ద్వారా వారికి నాయకత్వం అప్పగించాలి. ఒకడు అంటాడు బీసీలకు అధికారం అప్పచెప్తే మనకే నష్టం అంటాడు. అసలు అప్పచెప్పకపోతే వచ్చే నష్టం కంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే నష్టం ఎంత బేరీ చేసుకోండి ఒకసారి. అయినా ఎస్సీలు లేకుండా బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనుకుంటే కొద్దిగా కష్టమే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా పెద్ద మార్పు రావాల్సింది, చాలా విప్లవాలు జరగాల్సింది. బ్యాక్వర్డ్ క్లాసులో ఉన్న విద్యార్థులు, నాయకులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ నాయకత్వం వహించవలసిన అవసరం ఉంది. బ్యాక్వర్డ్ క్లాసును కదిలించి వాళ్ళ యొక్క అధికారం, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని, పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఎస్సీలది సామాజిక అన్యాయం అయితే బ్యాక్వర్డ్ క్లాస్ది పొలిటికల్ అన్యాయం, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ, పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అక్కడ. అది వాళ్ళకి తెలియజేయాలి కదా. ఒక సామాజిక పరివర్తకులుగా, ఒక సోషల్ జస్టిస్ వాదులుగా, అంబేద్కర్ వాదులుగా వాళ్ళకి అర్థంగా కూడా చేస్తే ఎట్లా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్ ఆ రోజుల్లో దానికోసము ఆర్ఎల్ చందాపూర్ లాంటి వాళ్ళని నాయకత్వం వహించేటట్టు చేశాడు. వాళ్ళ ఉద్యమాల్లోకి వెళ్ళి పాల్గొన్నాడు. ఆ ఉద్యమాల్లో స్పీకర్గా వెళ్ళాడు ఆయన, కదిలించాడు వాళ్ళను.
బ్యాక్వర్డ్ క్లాస్కి కూడా నాయకత్వం వహించే ప్రయత్నం చేశాడు. ఆయనకే చాలామంది అంటున్నారు, ఎవడు మొన్న ఏదో చెప్తున్నాడు, కదిరకృష్ణ నేడ గెలిచిండు కదిరకృష్ణ అంటాడు. అంబేద్కర్ కూడా ఎక్కడ గెలవలేదు బాబు. అంబేద్కర్ కూడా అక్కడ తీసుకుపోయి ఒక్కడు గెలిపించారు అంతే. ఆ తర్వాత కూడా ఆయన ఇప్పుడు గెలవలేదు. అంటే ఆయనతో పోల్చుకుంటున్నాం అంటారు మళ్ళీ, ఇదొక లొల్లి. నేనేం పోల్చుకోవట్లే కానీ చెప్తున్నా, అంత పెద్ద ఆయనకే సాధ్యపడలే. నేను ఎంత అప్రాల్, ఆయన కాలు గోలి దూటి కూడా పనికిరాను నేను. ఆ త్యాగం ముందు, ఆ జ్ఞానం ముందు ఆయన ముందు నేను అసలు పనికిరాను. చిన్న ధూళితో సమానం. నాకు గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత నేను. కానీ నా వల్ల సమాజానికి పరివర్తన జరుగుతుందా లేదా అనేది ఆలోచించాలి మీరు మేధావులుగా. నా వల్ల ఈ సమాజం చైతన్యమైందా కాలేదా అనేది ఆలోచించాలి. ఏ చైతన్యం అయితే రాజకీయాలతో అధికారంలోకి వచ్చి మీరు తీసుకొస్తారో, అది అధికారం లేకుంటే నేను చాలా వరకు చేయగలిగాను. ఇక్కడ డామినెంట్ క్యాస్ట్లో ఒక పరివర్తన తీసుకొచ్చాం. అవును, వాళ్ళు మాట్లాడుతుంది న్యాయమే, వాళ్ళకి అన్యాయం జరిగిందని చూపించాం. కింది కులాల పిల్లలకు కూడా ఒక స్పిరిట్, ఒక ధైర్యం, అంబేద్కర్ అంటే ఏమిటి అనేది మనం ఈ 10 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా కింది స్థాయిలోకి, మాసులోకి అంబేద్కర్ని తీసుకెళ్ళగలిగాం. సో మీరు ఏ విప్లవాలు అయితే చేస్తా అంటున్నారో, ఏ ఫలితాలు అయితే చేస్తా అంటారో, ఆ ఫలితాలు ఇప్పటికే చాలా వరకు ఒక 0.01 మేము సాధించగలిగాం. కాబట్టి గెలిచి సాధించేదానికంటే గెలవకుండా సాధించేది కూడా. గెలిచిన ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఏం సాధించారో చెప్పండి. వాళ్ళు ఏ సమాజాన్ని మార్పు చేశారో చెప్పండి. ఈ సమాజం ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అంటరానితనానికి గురవుతున్నప్పుడు, ఈసడింపుకు గురవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పండి. గెలిపించడం గెలిపించకపోవడం అనేది మీ ఇష్టం అది. కానీ సామాజిక బాధ్యతగా ఒక వ్యక్తిగా ఈ సమాజంలో రావాల్సినటువంటి మార్పు కోసం పనిచేయవలసినటువంటి బాధ్యత నాకుంది. నేను చేస్తున్నా కూడా. కాబట్టి గెలిపోవడంలో గురించి మాట్లాడేంత సీన్ మీకు లేదు. దయచేసి అట్లాంటి ఎవరైనా పెట్టుకుంటే మానుకోండి. ఉద్యమాలు నడుస్తున్నాయి. అది కుల నిర్మూలన ఉద్యమం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. కులాల మధ్యన చైతన్యం వచ్చే, మొబిలిటీ వచ్చేటటువంటి ఉద్యమం నడుస్తుంది. కాబట్టి వీటన్నిటిని మనం మర్చిపోయి ఎవరికి ఏది వస్తే డబ్బులున్న వాళ్ళ వెనకాల ఉరికితే, తెలంగాణలో డబ్బులున్న వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన నేల ఇది. అధికారం ఉన్న వాళ్ళ యొక్క పొగరును అణిచిన నేల ఇది. కానీ మీరు కేవలం ఏమంటారు చూడు, అదొక రకమైన పిచ్చి, ఏమంటారు దాన్ని, దానితోటి తయారవుతారు. చాలామంది తయారయ్యారు, వెళ్తున్నారు అట్లా. తప్పు, డబ్బులున్నోడు, పదవులున్నోడు మనల్ని మారుస్తాడు అనుకుంటే కాదు. మన సమాజం శక్తిగా మారాలి. మాస్ మూమెంట్ నడవాలి. మాసులోకి వెళ్ళిపోవాలి. మాసుల చైతన్యం కదిలించాలి. బ్యాక్వర్డ్ క్లాస్ని కదిలించాలి. ఇది ప్రతి వారిలో చర్చ జరగాలి. మీరు ఇప్పుడు మీరున్న వాళ్ళు ఏం సందేశం ఇస్తారు ఈ సమాజానికి చెప్పండి. ఈ సమాజంలో మీ వల్ల వచ్చే మార్పులు ఏంటో చెప్పండి. కులపిచ్చి, కులహంకారం, ఒక కులాన్ని మోనోపోలి చేయడం వల్ల చాలా చెడు ఫలితాలు వస్తాయి. ఈ దేశంలో ఫస్ట్ రెడ్ల ఉద్యమం నడిచింది. కానీ వాళ్ళ రెడ్లు కింది కులాలను సహించే పరిస్థితులు లేరు. వెల్మ కులాలు హేతువాద ఉద్యమంలో రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడిపించాడు. తద్వారా వాళ్ళు పెద్ద ఎత్తున పోలరైజ్ అయ్యారు. కానీ వాళ్ళు కూడా ఇవాళ కింది కులాలని ఒక సింగిల్ అంటే రామస్వామి నాయకర్ సింగిల్ క్యాస్ట్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కానీ అందులో ఉన్న వాళ్ళు కొంతమంది కమ్మ ఉద్యమం నడిపి దాన్ని పోలరైజ్ చేశారు. ఇవి విధిమీరిన అహంకారం కనబడుతుంది మనకు అక్కడ. ఆంధ్ర పోతే మనకు అందరూ చూడొచ్చు దాన్ని. చాలామంది చెప్తారు నాకు, అట్లనే నాకు తెలుసు, నేనేం రుచి చూడలేదని. కాబట్టి ఒక సింగిల్ క్యాస్ట్ను మనం ప్రమోట్ చేయడం వల్ల ఆ సింగిల్ క్యాస్ట్ అనేటటువంటిది మితిమీరినటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిపోయి ఇంకో క్యాస్ట్ను టాలరేట్ చేయగలిగి, ఇంకో క్యాస్ట్ను ఉద్యమంలోకి నడపగలిగి, ఇంకో క్యాస్ట్ను ఈ సమాజానికి లీడ్ చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఈ వాస్తవాలను మన కళ్ళ ముందు జరుగుతున్న పట్టించుకోకపోవడం అంటే, ఒకటి స్వార్థం, రెండవది అహంకారం, మూడోది ఎవడెక్కడ పోతే నాకెందుకు, నా ఉద్యమం నా నాయకత్వం నడిస్తే చాలే అనుకోవడం. కాబట్టి నేనేమంటున్నా మిత్రులారా, మనం ఒక స్పష్టమైన లక్ష్యాలతో, అంబేద్కర్ ఆలోచనలతో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉద్యమాలు నడిపితేనే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది. రాబోయే తరాలు అంటరానితనానికి గురికాకుండా ఉంటాయి. రాబోయే తరాలను కాపాడుకోగలుగుతాం. ఈ అత్యంత భయానకమైన దౌర్భాగ్యపు కుల వ్యవస్థ నుంచి మనం బయటపడతాం. చాలామంది ఆ శత్రువుగా ప్రకటించడానికి భయపడతారట. ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియట్లా. కానీ ఇలా బీజేపీ గురించి మాట్లాడదాం. బీజేపీ మేము ముస్లింలకు వ్యతిరేకమని స్పష్టంగా ప్రకటించింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్ అబౌట్ హిస్ ఎనిమీ.
ఇట్స్ ఎనీ. రెండోది, క్రిస్టియన్స్కి మేము వ్యతిరేకమని ప్రకటించారు వాళ్ళు, రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని ప్రకటించారు వాళ్ళు, రాజ్యాంగానికి మేము వ్యతిరేకమని ప్రకటించారు. అంటే తాను ఏం చెప్పదలుచుకున్నదో బీజేపీ చాలా స్పష్టంగా చెబుతుంది ఈ దేశానికి, ఈ ప్రజలకి. కానీ ఇదే బీఎస్పీ వాదులు, లేకపోతే ఈ బహుజన వాదులు, ఎస్ఎస్టీ బీసీ వాదులు మాత్రం మేము మనవాదాలకు వ్యతిరేకమని చెప్పలేరట, భయం అవుతుందట. మరి ఏ ఫలితాలను ఆశించి మనం ఉద్యమాలు నడపాలి? వాళ్ళేమో చాలా స్పష్టంగా మేము వీళ్ళకి వ్యతిరేకమని చెప్తున్నప్పుడు మనము మనవాదులకు వ్యతిరేకమని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం ఈ మత వ్యవస్థకు వ్యతిరేకమని ఎందుకు చెప్పలేకపోతున్నాం? మేము కోరుకుంటుంది మతంలో సమానత్వం అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? మేము కోరుకుంటుంది ప్రజలందరితో సమానమైన జీవితం అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? మీరు ఈ సమానత్వ జీవితానికి వ్యతిరేకం అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? చెప్తే రారా ప్రజలు? అసలు చెప్పిర్రా? ఎవరన్నా చెప్పిర్రా? మనం చెప్పినామా? చెప్తే రారా? చెప్పలేదు, చెప్పము, కానీ మనకు ఫలితాలు రావాలని ఆలోచిస్తున్నాం. ఇది దుర్మార్గము. ఆలోచించండి మీరు మిత్రులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్యమాలు ఎట్లా నడుస్తున్నాయి? ఉద్యమాలను ఎట్లా నడపాలి? బ్యాక్వర్డ్ క్లాస్ని ఎలా నడపాలి? బ్యాక్వర్డ్ క్లాస్ని ఎందుకు తీసుకురావాలి? మనం చాలామంది అంబేద్కర్ గారి గురించి తప్పుడు అవగాహనతో ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా పెద్ద ఎత్తున కుల నిర్మూలన అనే దానికి స్కెచ్ చేసి కూర్చున్నాడు. నువ్వు నేను చేసినా చెప్పినా కొద్ది మెల్లగానైనా కొంత కాలానికి అది పోతుంది, కానీ మనం చేస్తే తొందరగా మనం ఆ ఫలితాలు చూడొచ్చు, మన బిడ్డలే చూస్తారు. మీరు అనుకున్నట్టు కాదు బాబాసాహెబ్. మిత్రులారా, చాలామంది అంబేద్కర్ వాదాన్ని పాత చింతకాయ పచ్చడని వ్యాఖ్యానాలు చేస్తున్నారు, వింటున్నాం మేము. కానీ ఏదో ఏమంటారు, వాపు చూసి బలుపు అనుకుంటే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉద్యమాలు నడుస్తాయి, ఉన్నాం మేము, కొంతమంది పనిచేస్తాం ఈ సమాజం కోసం, అంబేద్కర్ వాదం కోసం పనిచేస్తాం, బ్యాక్వర్డ్ క్లాస్ కోసం పనిచేస్తాం. మేము బ్యాక్వర్డ్ క్లాస్ కోసం పనిచేస్తాం, బ్యాక్వర్డ్ క్లాస్ కోసమే ఉంటాం. కాబట్టి వీటన్నిటిని మర్చిపోయి, రావలసిన ఉద్యమాలను, చేయవలసిన పని విధానాన్ని మర్చిపోయి మనకేదో కొమ్ములు వచ్చినాయి అనుకుంటే అది పొరపాటు. ఆ తప్పుని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలను మరింత అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది లోతుగా. అంబేద్కర్ గారిని ఇంకా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కాంశీరామ్ గారిని కూడా అంటారు, ఒకే కులం చెందినవాడైనా ఒకే కులాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసిండని. మిత్రులారా, ఈ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ ఏర్పడ్డప్పుడు మొట్టమొదటి అధ్యక్షుడు సుందరయ్య యాదవ్, తర్వాత శంకర్ గౌడ్ 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. కాంతి సంగ్రామ పరిషత్ లాంటి వాటిని వదులుకొని వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ ఉద్యమంలోకి వచ్చారు. విజయార్ నారగోని బహుజన ఉద్యమంలో పాల్గొన్నారు. వీళ్ళంతా ఈ మాదిగలు కాదు. ఇట్లాంటి మనం మాదిగలకు వ్యతిరేకమైన ఒక ప్రచారం చేస్తారు. మళ్ళా ఉల్టా ఎందుకు వ్యతిరేకం అవుతాం చెప్పండి? వాళ్ళ కోసమే కదా పనిచేస్తాము. బహుజనుల్లో ఏం మాదిగలు లేరా? కొంతమంది బహుజన పార్టీలు అంటే ఈ మాదిగల పార్టీలు అనుకుంటారు. ఎంత వెరైటీగా అవగాహన లేని మనుషులు అంటే. బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపితే బహుజనులు. కాబట్టి రేపు ఉద్యమాలు జరిగితే ఈ సమాజంలో ఫస్ట్ ఫలితాలను అనుభవించేది మాదిగలు ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళ కోసం పనిచేస్తలేమా దాంట్లో? అంటే పర్టికులర్గా మాదిగల కోసం పనిచేస్తేనే పనిచేసినట్టు అనే వాదన కూడా వినిపిస్తున్నారు. ఇవి సమాజానికి నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి సమాజానికి, నేను కేటగరైజేషన్ గురించి మాట్లాడతలే, అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ అధికారం గురించి మాట్లాడుతున్నా. అట్లా సింగిల్ కాస్ట్ వాళ్ళ అధికారం కూడా రాదు. అది అసాధ్యమైన పని. ఏదో బిచ్చగాళ్ళ గాడి అడుక్కోవడం తప్ప ఏం జరగదు. జరిగితే కూడా ఈ 19 సీట్లనే మనం పోటీ చేయగలుగుతారు ఎస్సీలు. అంతకంటే ఎక్కువ ఎక్కడ పోయి జనరల్ సీట్లలో గెలుస్తారు? ఎన్ని సీట్లలో గెలవాలి అధికారంలోకి రావాలంటే? రాజకీయ ప్రభావాన్ని చూపించాలంటే కూడా ఈ 19 సీట్లలో మనం అన్ని కులాలను కలపాలంటున్నా నేను. అప్పుడే మాదిగలకు న్యాయం జరుగుతుంది, మాదిగలకు ఏమంటారు మేలు జరుగుతుంది. అధికారంలోకి రాగలుగుతారు, ఎంతో కొంత అభివృద్ధిలోకి రాగలుగుతారు, కుల వ్యవస్థను దాటగలుగుతారు. నేను వాళ్ళకు మేలు జరగాలంటే కూడా ఇదంతా జరిగి తీరాలని చెప్తున్నా. బ్యాక్వర్డ్ క్లాస్ను గదిలించాలంటున్నా, బ్యాక్వర్డ్ క్లాస్ కోసం పనిచేయాలంటున్నా, బ్యాక్వర్డ్ క్లాస్ను మనం ఆ కాన్షియస్నెస్ కోసం వాళ్ళ ముందర పెట్టి వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాలంటున్నా. కాబట్టి బీఎస్పీ పార్టీ ఎప్పుడు ఒక సింగిల్ క్యాస్ట్ కోసం పనిచేసింది అనేది అబద్ధ ప్రచారం. అది ఇక్కడ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంతమందిని, బొజ్జా తారకం, కత్తి ధనరాజు, కత్తి పద్మారావు, శివసాగరు, ఎంతోమందిని నేను చూపించగలుగుతాం ఇక్కడ. అసలు కాంశీరామ్ గారితో పాటు పనిచేసిన దీనాబానా, ఆయన చమారు కాదు, కపార్డే, చాలా పెద్ద నాయకులు వీళ్ళు, పెద్ద ఫిలాసఫర్స్. వాళ్ళేమో చమార్లు కాదు, కానీ కాంశీరామ్ గారితో కలిసి పనిచేశారు వాళ్ళు. అయితే ఒక నాయకుడు వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీ వెనకాల రావడం అనేది సహజంగా జరిగే పరిణామమే.
అంత మాత్రం చేత దానికే పరిమితం చేయొద్దు. చేస్తే చెడు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. మనం చెడు నష్టం జరుగుతుంది మనకు. నేను చెప్పేది అది. అట్లా జరగకుండా ఉండాలంటే కొద్ది తెలివితో బ్యాక్వర్డ్ క్లాస్ను ముందు పెట్టి షెడ్యూల్ క్యాస్ట్ను కలుపుకొని పోయి కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్, కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇది మాత్రమే అధికారాన్ని తీసుకొస్తుంది. ఇది బహుజనవాదంలో రావాలంటే. అట్లా కాదు ఎక్కడ పోయినా పర్వాలేదు అనుకుంటే కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు, మరి టీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు, ఇంకా మంచివి దీనికంటే దారితీస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మనము ఈ రెండు రాష్ట్రాల, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఈ రెండు రాష్ట్రాల యొక్క ఫలితాలను పాఠంగా తీసుకుని, లెసన్స్గా తీసుకుని, ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు, మేధావులు, మీరు డబ్బు ఇస్తున్నారు, ఇస్తలేరు అంటలేము, అంటే నాకు ఇస్తలేరు, నాకేమి ఇస్తలేరు, కానీ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ లాభం ఉండదు. దాని ద్వారా నేను మీకు హెచ్చరిక చేయదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా. ఇక్కడి నుంచి, వేదిక నుంచి వినేవాళ్ళు ఉంటే చేరవేయండి. వీళ్ళకు, ఉద్యోగస్తులకు, వీళ్ళకు డబ్బులు ఇస్తున్న వాళ్ళకి ఒక నిర్దిష్ట లక్ష్యం లేకుండా మీరు డబ్బులు పెడుతున్నారు. నేనేం బ్రిడ్జ్ కట్టాలంటున్నా, మీరు ఇసుకకు, సిమెంట్కు, వీటికి, రాళ్లకు డబ్బులు ఇవ్వాలి, కానీ మీరు దేనికి డబ్బులు ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. మీరు వాటికి ఇస్తున్నారు అనుకుంటారు, కానీ మీరు దేనికి ఇస్తున్నారంటే బ్రిడ్జి అయిపోయిన తర్వాత ఇనాగ్రేషన్కి ఇస్తున్నారు. మీరు కాలేదు కానీ ఇనాగ్రేషన్ డబ్బులు పెడుతున్నాను అనుకుంటారు. అది నష్టం. అంటే నేనేంటంటే పంటకు దున్ని, నారు పోసి, దానికి మడిగట్టి, ఏంది మనం వరాలు తీసి, మళ్ళీ వరాలు పెట్టుకొని, మొత్తం పెళ్ళగొట్టేసి, ఇట్లంతా చేసిన తర్వాత మనం కరిగట్ట చేస్తాం, ఆ రోజు నాటేస్తాం. కానీ మీరేమనుకుంటారు, వరి కోత కోయమంటానికి ఇస్తున్నాం మేమని మీరు అనుకుంటారు. అట్లా రాదు కోత. కాబట్టి మీరు ఇస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎవరికి ఇస్తున్నారు, ఏ లక్ష్యాల కోసం ఇస్తున్నారు, ఏ లక్ష్యాలు వస్తాయి, దానివల్ల ఎవరు బాగుపడతారు, ఎవరి నాయకత్వం స్థిరపడుతుంది, దానివల్ల చెడు ఫలితం ఎంత, మంచి ఫలితం ఎంత ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను మిమ్మల్ని మేధావులుగా, డబ్బులు ఇచ్చే వాళ్ళను కూడా. మీరు ఇస్తున్న లక్షలాది రూపాయలు వ్యర్థమైతే, వృధా అయిపోతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి మంచి మార్పులు జరగాలి. అంబేద్కర్ పూలేవాదంలో మనం అధికారంలోకి రావాలంటే సాంస్కృతిక విప్లవాలు జరగాలి, సామాజిక విప్లవాలు జరగాలి, పోరాటాలు జరగాలి, చైతన్యం జరగాలి, క్యాడర్ క్యాంపులు జరగాలి, మీటింగులు జరగాలి. క్యాడర్ క్యాంపులు జరగట్లేవు, క్యాడర్ తయారు కావట్లేదు. నీకు బలమైన క్యాడర్, కరడు కట్టినటువంటి బహుజనవాద క్యాడర్ తయారు కావాలి. అది లేనే లేదు ఇక్కడ. మీరు అసలు ఏం సందేశం ఇస్తారు ప్రజలకని అడుగుతున్నా నేను. కాబట్టి మనము ఆ దిశగా ఉద్యమాలు నడపాలని, అట్లా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి బహుజన సేన మీకు ఆహ్వానం పలుకుతుంది. మీరందరూ బహుజన సేనలో పనిచేసుకోవచ్చు, చేయొచ్చు. మనం ఒక నిర్దిష్ట లక్ష్యాల కోసం పనిచేస్తున్నాం, చేద్దాం. సమాజంలో మార్పు కోసం పనిచేద్దాం. బహుజన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల ఒక సానుకూల దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క చరిత్రను, ఉద్యమాలను మనం మరింత వెలికి తీయవలసినటువంటి అవసరం ఉంది. ఆ బ్యాక్వర్డ్ క్లాస్కు, షెడ్యూల్డ్ కాస్ట్కి మధ్య ఉన్నటువంటి ఆ మధ్యన వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అమికేబుల్ ఏమంటామంటే సానుకూల వాతావరణం, ఆ కల్చరల్ యూనిటీ, వాళ్ళ మధ్య ఒక సోషల్ యూనిటీ ఉంటుంది. దాన్ని వెలికి తీసి నెగటివ్స్ అన్నింటినీ మనం పక్కన పెట్టేసి ఆ సమాజాన్ని కదిలించి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పే అవసరమైతే తద్వారా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మీరు సీఎంలు అవుతారు, ఇంకేమవుతారు. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని, చేస్తారని మీ అందరిని విశ్వసిస్తూ, కోరుకుంటూ, సరిగ్గా 1 అవర్ అయింది. కాబట్టి మిత్రులారా, ఇది విశ్లేషణ మాత్రమే, నాదే కరెక్ట్ అని నేనేం అనట్లేదు. తప్పులు కూడా ఉండొచ్చేమో, మీరుంటే నాకు చెప్పొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను నమ్ముతున్నది అయితే ఇదే, 100% దీన్ని నేను విశ్వసిస్తున్నా. ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా మీ దగ్గర వాస్తవాలు ఉన్నట్టు తీసుకురావచ్చు. ఒక సీట్ ఎందుకు వచ్చింది బీఎస్పీకి ఉత్తరప్రదేశ్లో? అది ఎవరి వైఫల్యం? ఎందుకు అట్లాంటి వైఫల్యాలు వస్తాయి? అంతకంటే మించి ఇక్కడ మనం ఎక్కువ ఫలితాలు ఇస్తామని ఎట్లా అనుకుంటాం మనం? అంటే ఆ తీరు ఏది ఉందో అదే తీరుని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఆ సిద్ధాంతం ఏదైతుందో అదే సిద్ధాంతాన్ని, ఇక్కడ మారిన సిద్ధాంతాన్ని, ఫేక్ సిద్ధాంతాన్ని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఎట్లా ఫలితాలను ఇస్తారో మీరు చెప్పాలి. సరే, ఒకవేళ చెప్పలేకపోతే మీరు తీసుకొచ్చి చూపిస్తుంటే కూడా చాలా సంతోషం నాకైతే. నాకు కావాల్సిందే ఆ అధికారం కావాలి, నాకు కావాల్సిందే మీరు సాధిస్తుంటే నాకు అంతకంటే సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీరు ఆ దిశగా ఏమైనా ఫలితాలు చేస్తే నాకు చెప్పండి, సంతోషం. కానీ నేనైతే నేను చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాను, అదే నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతున్నాను. అందువల్ల మిత్రులారా, మన బహుజనవాద ఉద్యమాలని మరింత లోతుగా, మరింత దృఢంగా, క్యాడర్ నిర్మాణంతో కూడినటువంటి
ఆ క్యాడర్ కూడా ఎకనామిక్స్ మాట్లాడాలి, హిస్టరీ మాట్లాడాలి, ఈ దేశ బడ్జెట్ గురించి మాట్లాడగలగాలి, సంస్కృతి గురించి మాట్లాడగలగాలి, ఈ దేశంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడగలగాలి, రాబోయేటటువంటి వాటి యొక్క పక్క ప్రణాళిక ఉండాలి, ఒక స్కెచ్, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. అటువంటి వాటిని ఉండే విధంగా మనం తయారై చేస్తారని బహుజన సేన ఆ దిశగా ఆ లక్ష్యాల కోసం పనిచేస్తుందని మీ అందరికీ విశ్వసిస్తూ, మీరు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా బహుజనవాద ఉద్యమంలో, ముఖ్యంగా సామాజిక న్యాయ ఉద్యమంలో బహుజన సేన ముందుంటుందని, పనిచేస్తుందని, శక్తి మేరకే పనిచేస్తాం. మాకు ఎంత ఉంటే అంతే చేయగలుగుతాం. మేము ఎవరికాడ డబ్బులు వసూలు చేస్తలేము, లేకపోతే మాకెవరు వచ్చి ఇస్తున్న వాళ్ళు లేరు. మాకు ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే శక్తితో. ఎవరైనా సహకరిస్తే ఇంకొద్ది ఎక్కువ చేయగలుగుతాం, సహకరించకపోతే మా శక్తి మేరకు మేము చేస్తాం. మేము ఎంత చేయగలమో అంతవరకే చేస్తాం. దానికి ఎట్ల వేళ కట్టుబడి ఉంటామని చెప్పి మనవి చేస్తూ, బహుజన నాయకులకు, కార్యకర్తలందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ, ఈ ఎలక్షన్ల ఫలితాలను మనం ఈ దృష్ట్యా ఎనాలిసిస్ చేసుకోమని మాత్రమే నేను మీ అందరికీ కోరుతుంటూ, నేను నాకు అర్థమైన కొన్ని విషయాలను మీ ముందు ఉంచగలిగానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.